నమస్కారం. ఏవీ9 టీవీ న్యూస్ కి స్వాగతం. మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులతో తొలగింపులు ఆపాలని కోరుతూ అక్టోబర్ 2న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి ఇచ్చాపురం హైస్కూల్లో జరిగిన మండల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహాలక్ష్మి మాట్లాడుతూ వేధింపులు ఆపాలి. రోజులు కార్మికులకు 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. రోజులు కార్మికులకు 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. రోజులు కార్మికుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2 విజయవాడ ధర్నాను జయప్రదం చేయండి. అక్టోబర్ 2 విజయవాడ రాష్ట్ర ధర్నా జయప్రదం చేయండి. రోజులు కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. రోజులు కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలి. రోజులు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. రోజులు కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న రోజులు కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. అక్టోబర్ 2 రాష్ట్ర ధర్నాను జయప్రదం చేయండి. అక్టోబర్ 2 రాష్ట్ర ధర్నాను జయప్రదం చేయాలి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్లలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై వేధింపులు తొలగింపులు పెరిగాయని, గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కార్మికులపై వేధింపులకు పాల్పడుతుందని తీవ్రంగా విమర్శించారు. 24 సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికులను గ్రామాల అధికార పార్టీ నాయకులు నిర్దాక్షిణ్యంగా రాజకీయ వేధింపుల మూలంగా తొలగిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మన జిల్లాలో కూడా ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దట్టి జమ్మాలు, బత్తల పార్వతి, ముత్యాలు ప్రధానం, హేమలత, గోపమ్మ, లక్ష్మీ బెహరా, కంచికి కవటి మండల నాయకులు కౌసల్య, తులసి తదితరులు పాల్గొన్నారు.